తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు అందబోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరీపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా కార్డులు మంజూరు చేయబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల వరకు ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు రాబోతున్నాయి. తెల్ల రేషన్ కార్డుల విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కావాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. సక్సేనా కమిటీ సిఫారసులను అలాగే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు కూడా పరిశీలించాలని తెలిపారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాల ఖరారుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సచివాలయంలో భేటీ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా మధ్యాహ్నం భేటీ అయిన తర్వాత ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, గైడ్లైన్స్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు ఈ కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డులు జారీ చేసేందుకు వార్షిక ఆదాయాన్ని, కుటుంబ వార్షిక ఆదాయాన్ని 1,50,000గా పరిగణలోకి తీసుకోవాలి. దాంతోపాటు పొలం విషయంలో, భూముల విషయంలోకి వస్తే అయితే మాగాని అయితే 3.5 ఎకరాలు, అదేవిధంగా చెలక అయితే 7.5 ఎకరాలు లిమిట్గా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలంటే కుటుంబానికి వార్షిక ఆదాయం 2 లక్షల లిమిట్గా ఉండాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 98 లక్షల పైచీలకు, అంటే దాదాపు 90 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో ఎక్కువగా తెల్లని రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఈసారి తెల్ల రేషన్ కార్డుల జారీకి నిబంధనలను కఠినతరం చేయాలని చెప్పి కేబినెట్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన ఏవైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఏవైతే తీసుకున్నారో వాటితో పాటు 10 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డుల జారీ విషయంలో, కొత్త రేషన్ కార్డుల జారీ నిబంధనల విషయంలో ఎటువంటి రాజకీయ భేషజాలకు పోకుండా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి, దాంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకొని రేషన్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ కరుణాకర్.